హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శారద గగన్ని తీసుకొని వంశీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. శారద ఏడుస్తూ ఉంటే అప్పుడు గగన్ మాట్లాడకుండా వంశీ దగ్గరికి వెళ్ళి వంశీ చేతుల్ని పట్టుకొని, నన్ను క్షమించు, తొందరపడి నీపై చెయ్యి చేసుకున్నందుకు ఐఎమ్ సారీ, నన్ను క్షమించు అని చేతులు పట్టుకొని చెబుతూ ఉంటే వంశీ తన చేతుల్ని వెనక్కు తీసేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వంశీ వాళ్ళ నాన్న ఇలా చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పటం కాదు, మా వాడి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి అని గట్టిగా వంశీ వాళ్ళ నాన్న అరుస్తూ ఉంటాడు. ఏవండి అంటూ శారద చాలా ఏడుస్తూ ఉంటుంది. కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెబితేనే ఈ పెళ్ళి జరుగుతుంది, లేకుంటే జరగదు అని వంశీ వాళ్ళ నాన్న తేల్చి చెప్పేయడంతో గగన్ వెంటనే వంశీ వాళ్ళని కాళ్ళు పట్టుకొని ఐఎమ్ సారీ అని చెప్పడంతో వంశీ మాట్లాడకుండా లోపలికి వెళ్తాడు. తర్వాత అపూర్వ చాలా సంతోషంగా ఆ గగన్ గాడు వంశీకి సారీ చెప్పాడంట అంటే ఇక ఈ పెళ్ళికి జరగడానికి ఎటువంటి ఆటంకాలు లేవండి అని చెబుతూ ఉంటే ఏంటొదినా అని మీరా అడుగుతూ ఉంటుంది. అవును మీరా, ఆ గగన్ గాడు తప్పు చేశాడు కాబట్టే వంశీకి సారీ చెప్పాడు, ఇక ఈ పెళ్ళి జరుగుతుంది, వాళ్ళు కూడా మాట్లాడారు అని అపూర్వ చెబుతూ ఉంటే నక్షత్ర భూమి ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. శారద మాట కాదనలేక గగన్ క్షమాపణ చెప్పే ఉంటాడు.